దేవతలు ఇచ్చేటువంటి వరాలన్నిటినీ కూడా మన పితృదేవతలు కూడా ఇస్తారు. ఒకవేళ కనుక మనం వారికి చెయ్యాల్సినటువంటి పితృకర్మలు సవ్యంగా చేయలేదా శాపాలు కూడా ఇస్తారు. ఇటువంటి శాపాల ద్వారా మన జీవితంలో అనేక కష్టాలను మనం తెలియకుండా అనుభవిస్తాం. ఎన్నో దేవతలకు పూజ చేసినా మీరు చేసినటువంటి మీకు అనుకున్నటువంటి పనులు తీరటం లేదా, అయితే మీకు పితృదోషాలు ఉన్నట్లే. ఇలాంటి పితృదోషాలను తొలగించుకొని పితృదేవతల ద్వారా కూడా మనం వరాన్ని పొందవచ్చు. ఆయు ప్రజా ధనం విద్యా స్వర్గం మోక్షం సుఖానిచ అంటే మన పితృదేవతలను పూజించడం ద్వారా ఆయువు, ఆరోగ్యము, ప్రజా సంతానము, ధనము, విద్య, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి మన పితృదేవతలకు ఉన్నది. ఇటువంటి మహాలయ పక్షాల్లో కనుక మనం పితృదేవతలకు తిలతర్పణాలు, పిండ ప్రదానాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు లేదా స్వయంపాక దానాలు నిర్వహించినట్లయితే మన పితృదేవతలు శాశ్వత పుణ్యలోకాలను పొందుతారు. తద్వారా వారి అనుగ్రహం చేత మనకున్నటువంటి పితృదోషాలను తొలగించుకొని జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా సులభంగా తొలగించుకోవచ్చు. కావున ఈ యొక్క మహాలయాలలో అందరూ కూడా పితృకార్యాలు నిర్వహించి పితృదేవతల అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.